అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బ్యాక్ టు మార్నింగ్ షో. యాదాద్రి భువనగిరి జిల్లా బోదాన్ పోచంపల్లిలోని హాజీలో ల్యాబ్స్ లో రియాక్టర్ పేలుడు ఘటనలో విషాదం కొనసాగుతుంది. ఇప్పటికీ 2 కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 2 పరిస్థితి సీరియస్ గా ఉంది. షిఫ్ట్ మారే సమయంలోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సి బ్లాక్ లోని ఎస్ఎస్ఆర్ రియాక్టర్ నెంబర్ 12 పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 10 మంది సిబ్బంది విధుల్లో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 2ని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరికి 95%, మరొకరికి 70% కాలిన గాయాలు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అసలు పేలుడుకు కారణమేంటి, భద్రతా లోపాలున్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుజిత లైవ్ లో అందిస్తారా? సుజిత, రియాక్టర్ ఒక్కసారిగా పేలడానికి గల కారణాలేంటి? ఆల్రెడీ 2 ఎక్కువ శాతం కూడా కాలిపోయినట్టు తెలుస్తుంది. తాజా సిచ్యువేషన్ ఏంటి? అఖిల, అయితే రియాక్టర్ పెడంగల మేజర్ కారణం నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైట్ ఎగ్జాక్ట్ 10 o'clock అయితే షిఫ్ట్ చేంజ్ అయ్యే సమయంలో అయితే ఇన్సిడెంట్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది మనకి. అయితే ఈ షిఫ్ట్ చేంజ్ అయ్యే టైంలో ఏదైతే పిహెచ్ వాల్యూ యాసిడిక్ నుంచి బేస్కి చేంజ్ చేస్తారో ఆ సమయంలో అయితే ప్రెషర్ ఎక్కువ అయితే ఈ రియాక్టర్ బ్లాస్ట్ అంటగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలో షిఫ్ట్లో 10 మంది ఉన్నారు. అందులో ఒకతను అక్కడ స్పాట్ డెడ్ నరేష్ అనే వ్యక్తి, అలాగే నాగిరెడ్డి అనే వ్యక్తి, రాజశేఖర్, చిన్నకేశులు, యోహాన్, ఇంకొకటి 5గురిని అయితే యశోదాకి తీసుకొచ్చారు. అందులో నాగిరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ యశోదాకి తీసుకొచ్చాక అయితే చనిపోయారు. ఆయనకు కూడా నిన్న గాంధీ మార్చరీకి తరలించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ యశోద హాస్పిటల్లో 4 ఉన్నారు. దాంట్లో 2కి చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. మేజర్ గా రాజశేఖర్ అనే వ్యక్తికి అయితే 30 years ఉంటాయి, 95% బర్న్ అయిపోయి ఉన్నాడు. అంటే చాలా సీరియస్ ఉన్న సిచ్యువేషన్, వెంటిలేటర్ మీద ఉన్నాడు. అంటే అలా కూడా చిన్న చిన్న పిల్లలు, ఫ్యామిలీ అందరినీ కూడా పనిచేసుకొని, అంటే ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకొని బతకడమే తప్ప ఇంకొకటి లేదంటే కూడా ఫ్యామిలీ కూడా చెప్తూ ఉన్నారు మనకి. సిచ్యువేషన్ అయితే కొంచెం క్రిటికల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు చెన్నకేశ్వర్ అనే వ్యక్తికి కూడా ఒక 34 years ఉంటాయి. ఆయన కూడా 70% బర్న్స్ ఉన్నాయి. ఒక 60%, 70% ఉంటేనే బతకడం కష్టం అంటూ డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఒక అతనికి 70%, ఒక అతనికి 95% బర్న్స్ ఉన్నాయంటే. సుజిత, మనం ఆల్రెడీ ఇలాంటి పేలుడు ఘటనలు వరుసగా చూస్తున్నాము. కనీసం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలంటున్నారు, ఎక్కడికక్కడ జాగ్రత్తలు వహించాలంటున్నారు. అయినా కూడా ఇలాంటి చోట్ల ఇంకా మార్పు రావడం లేదు. ఆల్రెడీ 2 చనిపోయారు అక్కడ, మరికొంతమంది అయితే ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు. సో అయినా కూడా అధికారులు మార్పు రావట్లేదు అనుకోవచ్చా? అఖిల, ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అనే కాదు అఖిల, సేమ్ ఫ్యాక్ట్ లో ఒక 1.5 month బ్యాక్ అనంతపురం చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి కూడా చనిపోయాడు. అతను అక్కడే సెటిల్మెంట్ చేసి బయట రాకుండా, ఇన్సిడెంట్ బయటకు రాకుండా కూడా చేశారు ఎజిలో కంపెనీ వాళ్ళు. ఈ ఎజిలో కంపెనీనే కదా, చుట్టుపక్కల విజయసాయి కంపెనీ, బృందావన్ కంపెనీ, చాలా కంపెనీస్ లో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకరో ఇద్దరు చనిపోవడం, బయటకు రాకుండా ఇన్సిడెంట్స్, అక్కడికక్కడే వాళ్ళకి సెటిల్మెంట్ చేసి పంపించేయడం ఫ్యామిలీకి, ఇలాంటివి చాలా జరుగుతూ వచ్చాయి. అంటే మేజర్ ప్రికాషన్స్ కరెక్ట్ గా తీసుకోకపోవడం, నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. అధికారులు ఒకవైపు పొల్యూషన్ బోర్డు వాళ్ళు కానీ, అధికారులు కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా, అంతమ్మగూడెం కానీ, దోతిగూడెం కానీ, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇంతకుముందు చాలా చెప్తున్నారు పొల్యూషన్ అవుతుంది ఒకవైపు, రెండొక వైపు ఈ రియాక్టర్లు పేలుతున్నాయి, చనిపోతున్నారు జనాలు. కానీ ఇంత చెప్పిన అధికారులు పట్టించుకోవట్లేదు. కానీ నిన్న స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ వచ్చారు, మాట్లాడి కలెక్టర్తో కూడా మాట్లాడిన తర్వాత ఒక 14 అంటే ఒక 15 days కంపెనీస్ అని కూడా ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. కంప్లీట్ గా ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాక, అన్ని ప్రికాషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి. మీరు చెప్తారు గతంలో 1 month బ్యాక్ ఒకరు చనిపోయారని, అంటే ఎందుకు అంత సీక్రెట్ గా క్లోజ్ చేయించారు? బయటకు వస్తే ఆ కంపెనీ మీద బ్యాడ్ నేమ్ వస్తుందనా? ఎందుకు అయినా అధికారులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి ఇప్పటికైనా ఈ ల్యాబ్ ను క్లోజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఎస్, తప్పకుండా అఖిల. నిన్న కూడా ఎమ్మెల్యే మాట్లాడాలని బట్టి అయితే ఒక 15 days ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఇదనే కాదు, చుట్టుపక్కల ఉన్న ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా క్లోజ్ చేయాలి. ఖచ్చితంగా క్లోజ్ చేసి అన్ని రకాల ప్రికాషన్స్, అలాగే అన్ని రకాల పొల్యూషన్ బోర్డు నుంచి వచ్చే పర్మిషన్స్ అన్ని కూడా ఉన్నాయి అని చెప్పి కంప్లీట్ ఉన్న తర్వాతనే ఓపెన్ చేయాలంటూ కూడా చెప్పారు. అంటే కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు క్లియర్గా. 15 days ఖచ్చితంగా క్లోజ్ చేయాల్సిందే అన్ని కంపెనీస్. తర్వాత అన్ని రకాల ప్రికాషన్స్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ నుంచి కానీ, లేకపోతే ఇటు ఎమ్మెల్యే నుంచి కానీ, అందరి నుంచి కూడా అందరి దగ్గర తీసుకొని పర్మిషన్స్ అప్పుడే ఓపెన్ చేయాలంటూ కూడా చెప్పారు. మేజర్గా ప్రికాషన్స్ లేకపోవడం, నిర్లక్ష్యం దీనికి అంతటి కూడా కారణం అని చెప్పుకోవచ్చు. అధికారులు ఇప్పటికైనా కొంచెం సీరియస్ గా ఉంటాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదని చెప్పుకోవచ్చు. ఒక్క ఫ్యాక్టరీనే కాదు, చుట్టుపక్కల ఇంకా చాలా ఫ్యాక్టరీస్, బృందావన్ అని, విజయసాయి అని, అన్ని ఫ్యాక్టరీస్ లో కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో. అసలు యాక్సిడెంట్ అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది యాక్సిడెంట్ అనేది, ఇలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంటే దాన్ని యాక్సిడెంట్ అన్నారు. ఖచ్చితంగా నిర్లక్ష్యమనే అనుకోవాలి మనము. ఇలా
ఎస్ రైట్ సుచిత, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం ఇలాంటి ఘటనలు వరుసగా పరిశ్రమల్లో చూస్తున్నాం, ఇలాంటి ల్యాబ్స్ లో చూస్తున్నాం. అయినా కూడా ఎక్కడ వాటిని మెయింటైన్ చేసే వారిలో మార్పు రావట్లేదు. సో ఎందుకంటే అక్కడ ఉన్న కార్మికుల ప్రాణాలు పోతున్నాయి, కుటుంబానికి ఎంతో కొంత ఇచ్చి అప్పటికప్పుడు సెటిల్మెంట్ చేస్తున్నారు. అయినా కూడా ఇలాంటి ఘటనలే రిపీట్ అవుతున్నాయి. కనీసం సేఫ్టీ మెజర్మెంట్స్, ప్రికాషన్స్ పాటించండి అని చెప్తున్నా అధికారులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకుంటున్నా కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇకనైనా వారిలో మార్పు వస్తుందేమో